హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ నేను వెజ్ పులావ్ చేస్తున్నాను. వెజ్ పులావ్లో ఇవాళ బఠానీలు, ఆలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. కానీ వెజ్ పులావ్ చేసినా డిఫరెంట్గా చేస్తున్నాను. ఎప్పుడు మనం ఇలా వెజిటబుల్స్ తరిగి పెట్టేసుకుంటాం. లవంగం, దాసం చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాక మనం వెజిటబుల్స్ అన్నీ వేసేసి రైస్ వేసేసి ఇవన్నీ చేస్తాం. ఇవాళ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలని అనుకుంటున్నాను. సో జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసేసి నేను గ్రైండ్ చేసేసుకుంటాను. అంటే ఒక పేస్ట్ తయారవుతుంది. ఈ పేస్టే చాలా టేస్ట్గా ఉంటుంది పులావ్కి. అలాగే కొంచెం కారం వేసుకుంటాను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా మనం వేసాం కాబట్టి. అలాగే లవంగం, దాసం చెక్క, ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఆ పౌడర్ వేసేసుకుంటాను. అంటే ఇంకా నేను ఇది వేరే పౌడర్ ఓన్లీ గరం మసాలా తర్వాత వేస్తాను తప్ప ఇంకా నేను వేరే పౌడర్స్ వేయను, ఎందుకంటే ఇక్కడే వేసేసినాను కాబట్టి. ఒక చాలా చిన్న చిన్న స్పూన్స్ కాబట్టి ఇవి అలా 4 వేసేసాను, సరిపోతుంది. ఇందులో లవంగం, దాసం చెక్క, ఇలాచి, మిరియాలు, ధనియాలు ఇవి ఉన్నాయన్నమాట. సో జీలకర్ర కూడా ఉంది, అన్నీ ఉన్నది, మసాలా ఉన్నది, హోల్ మసాలా ఉన్న పొడి మాట ఇది. సో డ్రై రోస్ట్ చేసేసి మనం చేసేసుకుంటాం. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసిన పౌడర్ అది. సో అది నేను గ్రైండ్ చేసేసుకుని ఒక పేస్ట్గా తయారవుతుంది. ఆ పేస్ట్ని ఇప్పుడు నేను బిర్యానీగా పులావ్లో వేసేస్తాను అనమాట. నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. నేను చాలా సింపుల్గా చూపించేస్తాను, ఎందుకంటే చాలాసార్లు చూపించాను కాబట్టి. మొత్తం వెజిటబుల్స్ అన్నీ వేసేసాక అప్పుడు ఇదంతా ఈ పేస్ట్ వేసాక అప్పుడు మీకు చూపిస్తాను. అంత మొత్తం ప్రొసీజర్ అక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు చూపించాను కాబట్టి. ఈ పేస్ట్ ఎప్పుడు వేయాలో అప్పటి నుంచి నేను మీకు చూపిస్తాను. సో ఇలా అవుతుందండి ఈ పేస్ట్. నేను ఇందాక మీకు చూపించాను కదా, మిక్సీలో గ్రైండ్ చేసుకోవాల్సినవన్నీ నేను మీకు చూపించాను. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఈ ఫైన్ పేస్ట్ వల్లనే మొత్తం మనకి టేస్ట్ వస్తుంది. సో ఇది మాత్రం మీరు చేసుకోవాలి. నేను మిగతా ప్రొసీజర్ అన్నీ లవంగం, దాసం చెక్క అన్నీ వేసేసాక, వెజిటబుల్స్ అన్నీ వేసేసాక ఈ పేస్ట్ వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇంత ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. నేను వేసినవన్నీ వేసుకుంటేనే ఒక డిఫరెంట్ పులావ్ మీకు రెడీగా ఉంటుంది. రొటీన్గా ఉన్నట్టు ఉండదు, టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది. చూసారు కదండి, నేను తగినంత నూనె, నెయ్యి వేసుకున్నాను. లవంగం, దాసం చెక్క, జీలకర్ర, ఇలాచి అవన్నీ వేసుకున్నాను. లవంగం, దాసం చెక్క, సాజీరా, జీలకర్ర కాదు సాజీరా వేశాను. ఇలాచి వేశాను, లవంగం, దాసం చెక్క వేశాను, మన బేలీఫ్ అంటే బిర్యానీ ఆకు వేశాను. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. అవి కూడా బాగా వేగిపోయాక అప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నేను ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీ అంటే చాలా ఫ్లేవర్ ఉంటుంది, విపరీతమైన ఫ్లేవర్ ఉంటుంది. సో ఇంకొంచెం పడుతుందని మళ్ళీ వేశాను. ఇది ఒక్కసారి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాక క్యారెట్ వేసుకున్నాను, బఠానీ వేసుకున్నాను, ఉల్లిపాయలు వేసుకున్నాను, అలాగే బంగాళదుంపలు వేసుకున్నాను. మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవి మీరు వేసేసుకోండి. సో నేను 1 కేజీ బియ్యమే తీసుకున్నాను. సో కొంచెమే చేస్తున్నాను కాబట్టి కేజీ బియ్యానికి ఎంత పేస్ట్ పడుతుందో నేను ఇందాక చేసిన పేస్ట్ అంతే వేస్తాను. సో ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను కదా, నేను మీకు చూపిస్తాను ఆ పేస్ట్ వేసేటప్పుడని. సో నేను ఇందాక ఎలా తయారైందో కూడా చెప్పాను కాబట్టి 1 స్పూన్. మనం ఎక్కువ వేసుకోకూడదు, ఎంత పడాలో అంతే పడాలి. మరి ఎక్కువ వేసుకుంటే కూడా అది డామినేట్ అయిపోతుంది. 2, 3, 4, 5. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఇందాక వెజిటబుల్స్ మీద. 6. ఇది మోర్ దెన్ ఇనఫ్ అండి. చిన్న స్పూన్తో వేసాను కాబట్టి అన్నిసార్లు వేయాల్సి వచ్చింది. సో ఇలా మొత్తం అంతా దీన్ని ఇలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని నేను అందుకే చెప్పాను డిఫరెంట్గా చేసే పులావ్ అని, బిర్యానీ అని. ఇప్పుడు కొంచెం చిక్కటి పెరుగు వేసేసుకుందాం. చిక్కటి పెరుగు వేసేసుకుని దీన్ని ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అనేది, ఈ పెరుగు అనేది ఈ ముక్కల్లో మనం వేసిన ఈ మసాలాలో బాగా కాసేపు వేగాలి. వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. నేను వేసింది మాత్రం పేస్ట్ 6 స్పూన్స్ వేసాను. నాకు ఇంకొంచెం పడుతుందని అనిపిస్తుంది, ఎందుకంటే కేజీ బియ్యం తీసుకున్నాను కాబట్టి సరిపోతుంది. అలాగే కొంచెం పెరుగు కూడా. ఇది ఒక్కసారి వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా కలిపేసుకోవాలి మొత్తం. ఈ టైంలోనే మనం పుదీనా కూడా వేసేసుకుందాం కొంచెం, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు. 1-2 నిమిషాల తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, నేను బియ్యం కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఉప్పు వేసేస్తాను. దీనికి సరిపడా నేను ఉప్పు వేసేస్తాను. నేను తీసుకున్నది కేజీ బియ్యమే కదా, దానికి సరిపడా ఉప్పు వేసేసాను. మొత్తం అంతా కలిపేసుకోవాలి.
మసాలాలో బాగా కలిసిపోవాలండి బియ్యం. ఇప్పుడు నేను తగినన్ని నీళ్లు నేను కొలిచి పెట్టుకున్నాను, అవి వేసేస్తాను. అలాగే నేను ఇందాక మసాలా చేశాను కదండి, ఆ మసాలా నీళ్లు కూడా వేస్ట్ చేయకుండా ఆ మిక్సీలో ఉంటుంది కదా, ఆ మిక్సీలో నేను వేసేసి వేరే స్పెషల్గా వాటర్ పోయకుండా ఇలా పోసేస్తాను. పోసేసి ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం పైనుంచి, కొంచెం చాలండి. అలాగే పుదీనా, అలాగే కొత్తిమీర. పుదీనా కొత్తిమీర లేనిదే అసలు బాగోదు. సో వేసేసుకుని ఇప్పుడు ఇలాగా కలిపేసుకోవాలి. సో మనం వేసిన ఉప్పు కానీ అన్నీ కలిసిపోవాలి, గరం మసాలా అన్నీ కలిసిపోవాలి. ఇలా కలిసిపోయింది కదండి. ఇప్పుడు 1 స్పూన్ పైనుంచి నెయ్యి వేసేద్దాం. అంతేనండి, మూత పెట్టేసుకుంటాను. పులావ్ అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చాలా చాలా డిఫరెంట్గా ఉండే పులావ్ అండి ఇది. ఎప్పుడు రొటీన్గా చేసే పులావ్ మాత్రం కాదు. సో చూసారు కదండి, ఇలా తయారైంది మనం చేసుకున్న పులావ్. ఇంత కలర్ఫుల్గా, ఇంత టెంప్టింగ్గా ఉందో చూసారు కదా. సో మీరు ఇలా చేసేసుకోండి. నేను చెప్పినట్టే మీరు చేసుకుంటే మాత్రం సూపర్బ్ ఉంటుంది. నేను వేసినవన్నీ వేసుకోండి, నేను వేసిన పేస్ట్లన్నీ వేసుకొని చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా మీరు ఇలా చేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీనికి రైతా చేశాను. రైతా కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను, ఇప్పుడే షేర్ చేస్తాను. అది డిఫరెంట్ రైతా, ఒక మసాలా పౌడర్ వేసి చేసినది. అలాగే క్యారెట్ తురుము అన్నీ వేసి డిఫరెంట్గా చేసిన రైతా కాబట్టి ఇది కూడా నేను లెక్కలేనవి నేను మీకు షేర్ చేశాను. ఇది కూడా మీకు షేర్ చేస్తాను. సో పులావ్ మాత్రం అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. ఆవిరి వచ్చేస్తాను చూసారా, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ అండి.